అని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి మాకేం ఇన్ఫీరియారిటీ ఉంటుంది దీంట్లో? ఇక్కడ జరుగుతున్న పరిణామాలని బట్టి మేము మాట్లాడుతున్నాం తప్ప ఇన్ఫీరియారిటీ అనేది మాకు ఏ క్వశ్చన్ కూడా లేదు. మీరు గతంలో అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ అదేవిధంగా ఎలక్షన్స్ మన జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు కానీ అంటే కాంగ్రెస్ ఎలిగేషన్ పెట్టడం, సెంట్రల్ నుంచి టీం రావడం, విత్ ఇన్ అవర్స్లో రావడం, అదేవిధంగా అక్కడ చూసి అతి తక్కువ సమయంలోనే ఇంజనీర్ల అభిప్రాయం తీసుకోకుండానే ఏమీ చేయకుండానే మళ్ళీ తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదికని బయటకు పంపించేసి బీఆర్ఎస్ మీద కావాలని ఒక కుట్రపూరితంగా ఒక ప్రచారం చేసినారు. అంటే అక్కడ కుంగిన మాట అయితే వాస్తవం కదా సార్. అంటే కుంగిన మాట వాస్తవమే, కానీ ఏం కుంగింది, ఎంత కుంగింది, ఎంత డ్యామేజ్ అయింది మనకు లెక్క ఉండాలి కదా. ఈ లెక్కలన్నీ దాచిపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కుంగిపోయిందని చెప్పేసి ప్రచారం చేసింది కాంగ్రెస్ బీజేపీ కాదా? కాంగ్రెస్ వాళ్ళు చేస్తే దానికి వత్తాసు పలికింది బీజేపీ కాదా? ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి అంశంలో ఏ చిన్నది జరిగినా కాంగ్రెస్ను సపోర్ట్ చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి బీజేపీది. దాంట్లో అనేక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం అంటే ఒక కాళేశ్వరంలో ఒకే ఒక పిల్లర్ లేదు సార్. అక్కడ ఏమేమి ఉన్నాయి తెలుసా? 3 బ్యారేజ్లు ఉన్నాయి, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 21 పంప్ హౌజ్లు ఉన్నాయి, 200 కిలోమీటర్ల టన్నెల్లు ఉన్నాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉంది, అదే 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్ ఉంది, అదేవిధంగా 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఉన్నాయి, అదేవిధంగా 530 మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే వ్యవస్థ, మొత్తం 240 టీఎంసీల నీటి వినియోగం సార్. ఇది సుమారు 34 లక్షల నుంచి 35 లక్షల ఎకరాలకు నీళ్లు పారించగలిగే కెపాసిటీ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ సార్. ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు. దాంట్లో ఎక్కడో ఒక చోట ఒక పిల్లరు కుంగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్టే పనికిరాదని చెప్పేసి ఆ రోజు మాట్లాడి ఈరోజు దానికి ఒక వ్యవస్థీకృతంగా ఒక రిపోర్ట్ అంతా తయారు చేసి ఆ రిపోర్ట్ని ఈరోజు మొత్తం ప్రాజెక్టే పనికిరాదని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి, ఈరోజు నివేదిక ఇచ్చిన పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ది. నిజంగా అట్లనే ఉందా? మేమేమంటున్నామంటే ఇదే కాంగ్రెస్ పార్టీ కట్టిన డ్యామ్ నాగార్జున సాగర్ డ్యాము అప్పుడు కూడా కుంగిన సందర్భం ఉంది. తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ ఏం చేసినాయి? దాన్ని సరి చేసేసి మళ్ళీ దాన్ని పనిలో పెట్టినాయి. కాబట్టి ఈరోజు నాగార్జున సాగర్ డ్యామ్ నిలబడింది. అంటే అమెరికా లాంటి ప్రాంతంలో కూడా వాళ్ళ దగ్గర కట్టిన డ్యామ్స్ కూడా కుంగిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు సరి చేసుకున్నారు, మళ్ళీ నడిపించారు. అంటే ఇది ప్రపంచంలోనే జరుగుతున్న అనేక విషయాలు. మనం కట్టడంలో అంటే అక్కడ ఇసుక నేలనా లేకపోతే ఇంకోట రకరకాల కారణాలతో ఏదైనా ఒక పిల్లర్ కూలితే కూలొచ్చు, కుంగితే కుంగిండొచ్చు. కానీ దాన్ని సరి చేసుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత లేదా? ఈరోజు మొత్తం రైతులంతా వేసిన పంట ఎండిపోతున్న పరిస్థితి, మొన్న అంతా ఆత్మహత్యల పరిస్థితి. దానికి కారణం ఎవరు? ఈ కాళేశ్వరం నీళ్లుని విడుదల చేయక, దాన్ని సరిగ్గా నిర్వహించక, రైతులకు పంపించక ఈరోజు వాళ్ళు అరిగోసపడుతున్న పరిస్థితి. అంటే దాన్ని లెక్కలోకి తీసుకోరా? అదేవిధంగా ఈ మొత్తం ఎపిసోడ్లో మీరు కాళేశ్వరం ఎపిసోడ్లో చూడండి, కాంగ్రెస్కు బీజేపీకి ఒకే అభిప్రాయం ఉంటుంది. ఈరోజు బీఆర్ఎస్ చేసుకుంటున్న ఒక రజతోత్సవ సభ, ఆ రోజు పార్లమెంట్ ఎన్నికలు, అంతకుముందు జనరల్ ఎలక్షన్స్. అంటే అంటే మీరు భయపడుతున్నారా? ఆ ప్రభావం భయపడడం కాదు ఒక్క నిమిషం నేనేమంటున్నాను అంటే భయపడడం కాదు ఇది. వాళ్ళ ఇద్దరి రాజకీయ కుట్రలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఎక్స్పోజ్ చేయదలుచుకున్నాం అంతే తప్ప మేము భయపడడం కాదు. వాళ్ళిద్దరూ కలిసి ఒక బీఆర్ఎస్ ని ఎదుర్కోవడానికి వాళ్ళు పన్నుతున్న కుట్రలు, కుయుక్తులు, పన్నాగాలు ఇగో ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాళేశ్వరం దుమారం రావడం వల్ల ఎంత లేదనే బీఆర్ఎస్ నష్టపోయింది ఎన్నికల్లో. అది కూడా ఒక ఫ్యాక్టర్. అదే ఫ్యాక్టర్ కాకపోవచ్చు కానీ అది కూడా ఒక ఫ్యాక్టర్. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆ ప్రస్తావన వచ్చినప్పుడు కూడా నష్టపోయింది బీఆర్ఎస్. సో ఈ నష్టపోయిన చేదు అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆ టాపిక్ వచ్చినప్పుడల్లా మీకు ఏదైనా ఒక పీడకలలాగా ఏమని అనిపిస్తుంది? మళ్ళీ ఎక్కడ ఎందుకంటే నేను చెప్తున్నాను, మాకు ఎటువంటి పీడకల కానీ భయం కానీ ఆందోళన కానీ మాకేం లేవు సార్. మాకు ప్రజలు బ్రహ్మరథనం పట్టే పరిస్థితి వచ్చేసింది. మాకు వచ్చేసింది ఖచ్చితంగా. ఆనాడు ఉన్న పరిస్థితులకు ఏదైతే ప్రజలు ఆ రోజు ఏమనుకున్నారో, అది కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలకు, అబద్ధపు మాటలకు ఏ విధంగా అయితే భ్రమపడ్డారో ఆ విధంగా ఆ రోజు ఓట్లేశారు. కానీ ఈ రోజు అవన్నీ తేటతెల్లం అయిపోయినాయి. ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది ఏంటి అనేది క్లియర్ కట్ గా ఈ రోజు నేనుగా సార్, మీరు సామాన్య జనం దగ్గరికి పోయి మాట్లాడితే ఎవరి దగ్గరికి పోయి మాట్లాడినా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈరోజు
దోషులు బట్టి దుమ్ము ఎత్తిపోస్తున్న పరిస్థితే ఉంది తప్ప మెచ్చుకుంటున్న వాళ్ళు ఎవరు లేరు. ఎవరు మెచ్చుకుంటారు అని అంటే కేవలం వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు తప్ప కింద క్యాడర్ దగ్గరికి పోయి వాళ్ళు నిజాయితీగా ఈరోజు ప్రజల్ని ఒప్పించే దాంట్లో లేరు. ఫెయిల్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు వితండవాదం ఏంటంటే సిల్వర్ జూబ్లీ బీఆర్ఎస్కి జరుగుతుందా, టీఆర్ఎస్కి జరుగుతుందా, 3 ఏళ్ల పార్టీకి జరుగుతుందా, 25 సంవత్సరాల పార్టీకి జరుగుతుందా అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతున్నారు. ఏం టెక్నికల్ సార్? నేను అడుగుతా, మీరు చెప్పండి సార్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముందు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తర్వాత దానికి ఎన్ని సంవత్సరాలు? ఇందిరా కాంగ్రెస్ అయింది. కాంగ్రెస్ వచ్చింది అంటే ఏ కాంగ్రెస్? మేము కూడా అదే అడుగుతున్నాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెసా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇందిరాగాంధీ కాంగ్రెసా? మీరు నిన్నటిదాకా స్వర్ణోత్సవాలు గిరినోత్సవాలు ఏదో జరుపుకున్నారు కదా, ఆ జరుపుకున్న దాంట్లో 100 సంవత్సరాలు పూర్తయినాయని చెప్పి దేనికి చేసిండ్రు మీరు? దీనికి చేసినరా, దానికి చేసినరా? ఏ దానికి చేసినారు? ఇగో మాట్లాడితే మనకు ఒక పద్ధతి ఉండాలా, మనకు ఒక ఆలోచన ఉండాలా, మనకు నిర్దిష్టత ఉండాలా, మనకు ఒక దాని మీద ఒక శ్రద్ధ ఉండాలా. శ్రద్ధ లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చింది కాబట్టి నోటికొచ్చినట్టు మాట్లాడతామంటే కుదరదు. కుదరడానికి అవకాశం లేదు. ఆ రోజు స్వాతంత్ర్య ఉద్యమంలో ఉన్న కాంగ్రెస్ ఏది, ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ఏంది, ఆ తర్వాత ఆ మొదటి కాంగ్రెస్ పార్టీ నుంచి 2వ కాంగ్రెస్ పార్టీ నుంచి 3వ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఏర్పడిన పార్టీకి ఏంది? అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ మనం లెక్కలోకి తీసుకొని ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పేసి మేము అనాలనా? అనము. అది వాళ్ళ విచక్షణ వదిలిపెడుతున్నాం. మాకు అవసరం లేదు. మేము అంటే కాలానుగుణంగా పార్టీలు, ఒకప్పుడు జనసంఘం ఉంది భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. అది జనసంఖ్య, దానికే మేము ఇది చేస్తామని చెప్పేసి అంటే కుదురుతుందా? కార్యక్రమాలు మారుతుంటాయి, పని పద్ధతులు మారుతుంటాయి, విధానాలు మారుతుంటాయి. దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా దాన్ని సమూలంగా సమగ్రంగా దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఒక ప్రధాన కాంక్షతోని మేము టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఒక అడుగు వేసాం, ముందుకేసాం. సరే, ప్రాక్టీస్ లో అది కాకపోవచ్చు, వేరే సంగతి. సార్ ఒక్క మాట చెప్పండి సార్. నాకు బీఆర్ఎస్ అయిన తర్వాత ఈసారి ఎన్నికల్లోన మీరు పరాజయం పాలయ్యారు, ఓకేనా? పరాజయం అయిన తర్వాత అంటే మీది టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పుడు ఆ సందర్భంలో చాలామంది ఒక మాట అన్నారు, అసలు ఆ పార్టీకి ఆత్మనే తెలంగాణ పార్టీ అన్నందుకే దానికి అంత విలువ, అంత గ్రావిటీ, ఆ తెలంగాణ మట్టి వాసన పుణికి పుచ్చుకున్న పార్టీగా ప్రజలు గుండెకు హత్తుకున్నారు. ఎప్పుడైతే దాన్ని బీఆర్ఎస్గా మార్చారో ప్రజల నుంచి కొంచెం దూరమైపోయింది అది అనే భావన ప్రజలు అందరూ కాకపోయినా కొంతమంది అయితే వ్యక్తం చేసిన మాట వాస్తవం. ఇప్పుడు మీరు మళ్ళీ ఏమైనా రివర్స్లోనా అంటే తప్పేమీ లేదు. ఎందుకంటే మీరు ఒక చిన్న ప్రయోగం అనుకున్నారు, ఆ ప్రయోగం సక్సెస్ అయిందో లేదు. సరే, ఎందుకు వచ్చిన గొడవ? మన పాత తాలూకు పేరు ఉంది కదా అని మళ్ళీ ఏమైనా వెనక్కి వచ్చే అటువంటిది ఏం లేదు సార్. అంటే ప్రజలలో నాకు తెలిసి కొద్దిమంది మీరు అన్నట్టు కవులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, కొంత మేధావులు కావచ్చు, అంటే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మాట వాస్తవమే. కానీ సామాన్య ప్రజలకు కూడా తెలంగాణ అన్నప్పుడు ఉన్నంత ఎమోషన్ బీఆర్ఎస్ అంటే ఉంటుందా? ఉండేదేమో కదా. ఇగో బీఆర్ఎస్ ని మేము ప్రజల్లోకి ఎంత లోతుగా తీసుకుపోవాలో అంత లోతుగా తీసుకుపోకపోవడం అది మా వైఫల్యం. ఓకే, అంటే టీఆర్ఎస్ నే మేము బీఆర్ఎస్ గా ఎందుకు మార్చినామో దీనికి కారణాలు ఏంది, మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచిన తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించడానికి మనం చేసే కృషి ఏంటి అని చెప్పేసి లోతులోకి తీసుకుపోవడంలో మేము కొంత వెనకబడ్డాం కాబట్టి ప్రజలకు అంత అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ ప్రజలకు కావాల్సింది ఏంటి? ఈ రోజు బీఆర్ఎస్ అదేవిధంగా టీఆర్ఎస్ కాదు, తెలంగాణ అనేది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంతర్భాగంలో ఉంది, అంతరాత్మగా ఉంది, ఈ పార్టీలోనే ఉంది. మీరు చూడండి సార్, నిన్నగాక మొన్న ఒక మీటింగ్లో మా మీటింగ్ జరిగితే ఎక్కడికక్కడ జై తెలంగాణ అనే మాటతోనే మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఆ మాటతోనే ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది ఖచ్చితంగా. కానీ నిన్న ఒక ర్యాలీ జరుగుతుంటే జూపల్లి కృష్ణారావు మీటింగ్లో ఏదో ర్యాలీ జరుగుతుంటే ఒక కార్యకర్త జై తెలంగాణ ఊకరా ఏం మాట్లాడుతున్నారా నువ్వు నినాదం ఇస్తున్నా జై తెలంగాణ బంజయ్ అని చెప్పి ఓపెన్ గా బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకు జై తెలంగాణ అనే మాట మా పేటెంట్ మాది, అది టీఆర్ఎస్ లో నినాదం, మా నినాదం కాదు అని చెప్పేసి ఒక భయాందోళనకు గురయ్యేది మాట్లాడుతున్న పరిస్థితి. మా నుంచి తెలంగాణ అనే సబ్జెక్టు డివియేట్ కాదు సార్, ఎట్టి పరిస్థితుల్లో కాదు. కానీ
ఒక సందర్భంలో వాళ్ళు ఇచ్చిన అనేక మోసపూరిత మాటలలో, అనేక హామీలలో, 420 ఇచ్చిన హామీలలో రకరకాల హామీలు ఇచ్చి రకరకాల ప్రజలకు గందరగోళానికి గురి చేసి వాళ్ళకు బాకాలు ఊదడానికి మీడియా ఉండి, ఆ మీడియా ఎన్ని తప్పులు చేస్తున్నా కానీ ఎస్ మాకుంది ఒకటే ఛానల్ ఉంది, వాళ్ళకి 10 ఛానల్స్ ఉన్నాయి. 10 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఆ 10 ఛానల్స్ ఏం చెప్పదలుచుకున్నారు అది చెప్పదలుచుకున్నారు. ప్రజల మైండ్స్ అన్న వాష్ చేయదలుచుకున్నారు, వాష్ చేసిండ్రు. కాళేశ్వరం కూలింది అని చెప్పేసి ప్రజల మైండ్లకు ఎక్కించగలిగినారు. దాంట్లో సక్సెస్ అయినరు. వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో సక్సెస్ అయినరు, అదే విధంగా అబద్ధాల హామీలు ఇవ్వడంలో సక్సెస్ అయినరు. ఇది చూడండి 420 హామీలు, ఇదే హామీలు అంటే 420 హామీస్. ఇవన్నీ ఈ ఒక పుస్తకంగానే వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి అంటే వాళ్ళ అబద్ధాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ పనులు ఎట్లా ఉన్నాయి, అవి ఏ విధంగా కుమ్మక్కై ముందుకెళ్తున్నారు అని చెప్పి చెప్పదలుచుకున్నారు. సార్ కార్తిక్ గారు, ఇప్పుడు ఒక మౌలిక ప్రశ్నలు ఏమనెత్తారు ఆయన. మీరు ఇందాక కూడా చాలా వ్యంగ్యంగా టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ ఏది ఏ పార్టీ అంటే, మళ్ళీ మీ పార్టీ కూడా నేషనల్ కాంగ్రెస్ కాస్త ఇందిరా కాంగ్రెస్ అయ్యింది, ఆ తర్వాత మళ్ళీ ఇంకో కాంగ్రెస్ అయ్యింది. ఇట్లా మళ్ళీ మీదేంటి, మళ్ళీ మీరు కూడా స్వర్ణోత్సవాలు అవన్నీ కూడా జరుపుకోవచ్చు, ఎదుటి పార్టీని మాత్రమే అనొచ్చా అన్నదానికి మీ సమాధానం ఏంటి? సార్ ఇప్పుడు అంటే మేము అన్నాం కాబట్టి ఏదోటి వీళ్ళ పైన కాంగ్రెస్ పైన మీరు దానికి సమాధానం చెప్తున్నా, అనాలనే తప్ప ఏదోటి అనాలనే తప్ప. బీజేపీ అయింది అవునా కదా, రిటర్న్ గా ఉంది. మీది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐ అయింది అవునా కదా, మీ చరిత్ర చూడండి.